బ్రహ్మని బ్రహ్మలాగా చూడట్లేదు, నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు. ఇది సత్య వస్తు దర్శనము అంటారు. మనం చేయటం లేదు, సత్య వస్తు దర్శనం మనం చేయటం లేదు. ఈ కాలంలో బయట ప్యాకింగ్ చూసి మురిసిపోయి కొన్నట్టుగా ఇదే పరిస్థితి. మనకి ప్యాకింగ్ బాగుంటే కొంటారు. ఇంట్లో అమ్మ చేసిన ఆరోగ్యకరమైన పదార్థం నచ్చదు. బయట ప్యాకింగ్ అది ఎప్పుడుదో ఎన్ని నెలలైందో వాడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కాపాడి 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 వేడి చేసి ఇస్తాడు. దాంట్లో ఏం పురుగులు ఉన్నాయో ఏం బ్యాక్టీరియాలు ఉన్నాయో తెలియదు. ప్యాకింగ్ బాగుంది, నచ్చింది, తినేశాడు. అదే ఇంట్లో అమ్మ కష్టపడి చేసింది, ఫ్రెష్, అది అప్పుడే తీసుకొచ్చింది పదార్థాలు, నచ్చదు. ఏమిటి కారణం? ప్యాకింగ్ చూసి మనం మోసపోతున్నాం. లోపల పదార్థాన్ని చూడటం లేదు, మనం ప్యాకింగ్ చూసి మోసపోతున్నాం. ఇది ఎందుకు అవుతోంది? ఇది అంటే ఆరోపిస్తున్నాం. మనం బ్రహ్మలో ఆరోపించి చూస్తున్నాం, మనం వేరే దాన్ని చూస్తున్నాం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు, సత్యవస్తు దర్శనం చేయటం లేదు. సత్య వస్తువు మనకు కనిపిస్తున్నా కూడా దానిలో అసత్య వస్తువును చూస్తున్నాం. అది విచిత్రం. పోనీ నువ్వు అమ్మ చేసిన పదార్థం ఆరోగ్యకరమైన పదార్థం తినలేదు, ఓకే, బయటదే తిన్నావు సరే, కానీ ఈ పదార్థాన్ని తిడుతున్నావు నువ్వు. ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. తిండిలో ఓల్డ్ ఫ్యాషన్ న్యూ ఫ్యాషన్ ఏమిటి? తిండిలో ఓల్డ్ ఫ్యాషన్ ఏమి ఉండదు. ఓల్డ్ చాలా బాగుంటుంది, మంచిది. బొబ్బట్లు, బూరెలు ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషనే. ఎంత బాగుంటాయి, రుచికరంగా, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి ఆయా కాలంలో అవి తీసుకుంటే. తిండిలో ఓల్డ్ ఫ్యాషన్ ఏంటండి? లేదు. ఇది కూడా అంటారు ఈ కాలంలో పిల్లలు, ఓల్డ్ ఫ్యాషన్ కోసం ఎవరైనా తింటారా అండి? అంత అజ్ఞానంలోకి వచ్చేసారు పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఫ్యాషన్ కోసం తిండి, ఫ్యాషన్ కోసం బట్టలు వేసుకున్నాం అంటే పర్వాలేదు, ఏదో ఫ్యాషన్ మారుతోంది, నేను అట్లాగే మారుతాను, బయటికి కనిపించేది. అది షో. అది తిండి షో కాదు. తిండి నీ ప్రాణము, తిండి నువ్వు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాన్ని నువ్వు తినాలి. ఇది కూడా షోగానే అయిపోతుంది ప్రపంచంలో. ఇది ఏం చేస్తాం? ఇది దౌర్భాగ్యం. ఇది అంత కాలం అట్లా మారుతూ ఉంటుంది, అట్లా మనం మారిపోతూ ఉంటాం. ఇది వాడు చేసిన పదార్థం మంచి ఫ్రెష్ పదార్థాన్ని తిట్టి, అలాగే వీడు బ్రహ్మని చూడక, బ్రహ్మ దర్శనాన్ని చేయక, వేరే దాన్ని దర్శిస్తూ ఇది లేదు అని చెప్తున్నాడు. సత్యాన్ని చూడకపోవటము, అసత్యాన్ని చూడటము, సత్యము లేదు అని చెప్పటం, ఇవన్నీ దోషాలే. ఇట్లా ఈ దోషభూయిష్టమైన పనులు చేసి వీడు ఏమవుతున్నాడు? జీవుడు అంటే పడిపోతున్నాడు.